ఇంకొకటి కూడా విన్నానండి, హవాలా రూపంలో మార్చి మనీని వేరే కంట్రీస్ కి పంపిస్తున్నారని. అసలు హవాలా అనేది ఏంటి, ఎలా ఎలా చేస్తారు దాన్ని? ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మీరు వాడికి 10 lakhs ఇవ్వాలి. ఓకే. మీరు వాడు కూడా మీకు తెలియదు. మీకు ఏజెంట్ చెప్తాడు వీడికి 10 lakhs ఇవ్వాలి. అయితే ఏజెంట్ ఏం చేస్తాడంటే ఇక్కడోడి నోట్ నంబర్ మీకు ఫోన్ లో పంపిస్తాడు. ఓకే. మీరు ఏం చేస్తారు, ఆ నోట్ నంబర్ చూసి మీరు 10 lakhs ఇస్తారు. వాడి దగ్గర ఉంటది ఆ నోట్. ఓకే. ఫిజికల్ గా నోట్ ఉంటది వాడి దగ్గర, 10 రూపాయల కరెన్సీ ఎంతో అంత ఎక్స్చేంజ్. ఆ నోట్ తీసుకొని మీరు 10 లక్షలు ఇక్కడ ఇచ్చేస్తారు. ఓకే. సో మీరు ఇచ్చేసినట్టు కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఇప్పుడు మీ దగ్గర నోటు వాడికి పంపిస్తారు. దుబాయ్ ఫోటోనే కదా మేడం, మీరు పంపిస్తారు. ఫోటో పంపించి నేను ఇచ్చేసినారా అని ప్రూఫ్ పంపిస్తారు. సో మీకు అక్కడ ఒకటికి ఇవ్వాలి కదా, మీ మనిషికి ఇవ్వాలి కదా. సపోజ్ నాకే ఇవ్వాలనుకో, అక్కడ నేనేం చేస్తాను, నా దగ్గర ఒక నోటు, వీడేం చేస్తాడంటే అక్కడ నేను కలెక్ట్ చేసుకోవాలంటే మరి నేనని ఎవరో తెలియదు కదా. సో నా దగ్గర ఒక నోట్ ఉంటది, నేను మీకు ఫోటో పంపిస్తాను. మీరు ఏం చేస్తారు, వీడికి ఏజెంట్ కి ఆ నోట్ పంపించేసి ఫలానా XYZ వస్తుండే ఈ నోట్ ఉన్నది అని చెప్తే ఆడ నేను కలెక్షన్ చేసుకునే టైంకి ఆ నోట్ ఇస్తా, ఇచ్చి నేను డబ్బులు తీసుకుంటా. దాంట్లో కమిషన్ కట్ అవుతుంది. ఆ కమిషన్ ఎవరికి పోతుంది? మీడియేటర్. ఎవరు మనీ అరేంజ్ చేస్తారో వాళ్ళకి పోతుందా? వాళ్ళకి. ఇదే హవాలా? హవాలా అంటే ఇప్పుడు అక్కడ పోయి ఇండియన్ కరెన్సీ ఇవ్వరు, అంటే ఇండియన్ కరెన్సీ కూడా దొరుకుద్ది. ఇండియన్ జనరల్ అక్కడ కరెన్సీ ఇస్తారు. ఓహో, అక్కడ ఇస్తారు. సో దీని వల్ల కూడా ఎకానమీ మొత్తం కింద మీద అవుతుంది. ఇవన్నీ కూడా మనీ లాండరింగ్. అంతేగా, వేరే కంట్రీకి వెళ్ళిందంటే మనీ లాండరింగ్. ఫేమా కిందికి ఈ మనీ బయటికి వెళ్ళి లోపలికి వస్తే ఫేమా కిందికి అవుతుంది. మనీ లాండరింగ్ అంటే యాక్చువల్ గా ఇల్లీగల్ గా సంపాదించింది మనీ లాండరింగ్. మరి ఇప్పుడు ఇల్లీగలే కదండి దాన్ని. సో మీరు ఈ వస్తువు సంపాదించారంటే మీకు ఎక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, దాన్ని మనీ లాండరింగ్ కిందికి వస్తుంది. ఈ యాప్